హలో ఏమండి బయలుదేరారా? సారీ జయంతి, నాకు చాలా అర్జెంట్ పని ఉంది. డాడీ నాకు చాలా తలనొప్పిగా ఉంది డాడీ. ఏంటి చందు ఇలా చేసావు? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, అర్థమైందా? సరే పార్టీకి టైం అవుతుంది, ముందు మీరు బయలుదేరండి. చందుని మర్చిపోవడం అంటే నేను ప్రాణాలు వదిలి తనతో పాటు వెళ్ళిపోవడమే అంకుల్. ఏం చూస్తున్నావు రాజా? ఆడు. ఆట మధ్యలో ఆట విడుపు తీసుకోండి. తీసుకో రాజా. ఏంటి ఆట మంచి టెన్షన్ గా ఉన్నట్టుంది? ఇంతకీ వైట్స్ ఎవరివి, బ్లాక్స్ ఎవరివి? వైట్ నావి, బ్లాక్ అంకుల్వి. మరైతే ఇంకా వెయిట్ చేస్తావేంటి రాజా? తొందరగా కొట్టే. ఆయన వేవ్ ఎక్కువ లేవు, ముందే ష్యూర్ పాయింట్ వేసే. గుడ్. ఇదిగో ఆ రెడ్ వేసి ఈ కాయిన్ కూడా వేసాయి. ఏంటి నీ ఐడియాలన్నీ అల్లుడికేనా? నాకేం చెప్పవా? మీకొకరు చెప్పాలా? ఎవరు చెప్పకుండానే ఏమేం కావాలో అన్ని వేసేసుకున్నారుగా. ఇంకో 2 కాయిన్స్ వేస్తే మీ ఆట అయిపోతుంది. కమాన్ రాజా, నువ్వు ఇప్పుడైనా సరే మొత్తం బోర్డు అంతా క్లియర్ చేసేయ్. డాడీ ఈసారి ఛాన్స్ రాజాకి వెళ్ళకూడదు. మీరే బోర్డు మొత్తం క్లియర్ చేసేయండి. ముందు రెడ్ వేసేయండి. నాకు అస్సలు ఛాన్స్ ఇవ్వవుగా. నీకు ఛాన్స్ ఇస్తే మా డాడీని ఓడిస్తావు, అందుకే ఇవ్వట్లేదు. కమాన్ డాడీ, కమాన్. గుడ్ డాడీ. ఆ కాయిన్ కూడా వేశారంటే చాలు. వేసండి డాడీ. ఎస్.
సుభాష్ డాడీ. థ్యాంక్ యూ మా డాడీ గెలిచారు. రాజా ఓడిపోయాడు. ఎప్పుడు మీ డాడీనే గెలిపించడం కాదు, నన్ను ఒక్కొక్కసారి గెలిపించు. నా గెలుపు ఎప్పుడు నీకే అంకితం రాజా. థ్యాంక్స్ అంకుల్. అమ్మా ఈ పూలు పెట్టుకో. అదేంటి మొత్తం నాకేస్తున్నావు? నువ్వు సగం తీసుకో. నాకెందుకమ్మా? అదేంటి అలా అంటావు? పువ్వులు ఇస్తుంటే ఎప్పుడు ఎందుకు అని అనకూడదు, తప్పమ్మా. అంటే ఈ పువ్వులు నీకోసమనే కట్టాను, అందుకని. అలా అనకూడదమ్మా. తోటి ముత్తైదువుకి పువ్వులు ఇవ్వకుండా పెట్టుకోకూడదు. రా. నా తలలో ఎందుకమ్మా? ఆ దేవుడికి అలంకరిస్తే బాగుండేది కదా. చందు, ఏంటమ్మా మాటలు? నేను చెప్పింది నిజమే డాడీ. అమ్మ నేను ముత్తైదువనని పువ్వులు పెట్టుకోమంది. నేను తాళి కట్టించుకున్న ముత్తైదునే కాని భర్తతో కలిసి కాపురం చేస్తున్న పుణ్యస్త్రీనైతే కాదు కదా. కావాలంటే రాజాని అడుగు. తాళి కట్టించుకున్నానే కాని ఏ రోజైనా తనతో కలిసి బతికానా? దేవుడికిస్తే పుణ్యమైనా వస్తుంది, నాకిస్తే ఆ పుణ్యం కూడా రాదు. నేనిచ్చింది దేవతకే చందు, నువ్వు మాకు దేవతవే. దేవతవి కాబట్టే మా ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేశావు. దేవతవి కాబట్టే ముహూర్తాలు కుదరవు అన్నా ఎన్ని అడ్డంకులొచ్చినా అందరిని ఒప్పించి మా పెళ్లి చేశావు. కాబట్టి నేను చేసింది కరెక్టే. అంకుల్ లేట్ అయింది, నేను ఇక బయలుదేరుతాను. అలాగే రాజా. వస్తానండి. వెళ్ళొస్తాను చందు. వస్తాను చందు. మరి నాతో పాటు ఇంటికి వచ్చేది ఎప్పుడు? నువ్వు కోరినట్లే మీ అమ్మానాన్నలతో కలిసి ఉండటానికి ఒప్పుకున్నాను. నీ మనసులో ఎక్కడో నాకేదో తక్కువ చేస్తున్నానని ఫీలింగ్ ఉంది కదూ? పువ్వులు వద్దనుకున్నప్పుడే ఆ బాధ ఏంటో నాకు అర్థమైంది. ఈసారైనా నన్ను గెలిపిస్తావని ఆశపడుతున్నాను. వస్తాను. సారీ రాజా, నిన్ను గెలిపించలేను, నేను జీవితంలో గెలవలేను. ఈ పువ్వులు వాడిపోవాల్సిందే, నేను రాలిపోవాల్సిందే. ఏంటి మనిషి ఇంకా రాలేదు? ఎక్కడికెళ్ళాడు? ఫోన్ చేసి చూస్తాను. ఎక్కడికెళ్ళాడు? హలో బాబాయ్, నేను మాధవిని. చెప్పమ్మా.
రాజా ఇంకా ఇంటికి రాలేదు. ఆఫీస్లోనే ఉన్నాడా? లేదమ్మా, ఎప్పుడో మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయాడే. మరి ఇంతవరకు ఇంటికి రాలేదేంటి బాబాయ్? ఫోన్ చేసి చూడకపోయావా? చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. అదిగో తను వచ్చినట్టున్నాడు బాబాయ్. సర్లే అమ్మా, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసి వెళ్ళమని గట్టిగా చెప్పమ్మా. అలాగే బాబాయ్. మంచిదమ్మా. ఏంటి రాజా ఇది? ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకెంత భయం వేసిందో తెలుసా? అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? లోపలికి రానిస్తావా లేక ఇక్కడే నిలబడి చెప్పాలా? రానివను. నీకు రాను మరీ బాధ్యత లేకుండా పోతోంది. చందు నిన్ను నాకు అప్పగించింది. నువ్విలా చెప్పా పెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు. నేను చందునే కలిసి వస్తున్నాను. ఇప్పటికైనా లోపలికి రానిస్తావా లేదా? నిజమా? నిజంగా చందుని కలిసి వస్తున్నావా? కలిసి రావడం ఏంటి? ఏకంగా ఇంటికి వెళ్ళి అందరితో దాదాపు 5-6 గంటలు గడిపి మరీ వస్తున్నాను. నువ్వు చెప్పేది నిజమా? అవును మాధవి, నువ్వు నమ్మలేకపోతున్నావు కదా, కానీ ఇది నిజం. అనుకోకుండా ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం ఇది. కృష్ణ అంకుల్ దారిలో కనిపించి పలకరించి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే చాలాసేపు గడిపి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి క్యారమ్స్ ఆడి మరీ వచ్చాను. ఓ అందుకా సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అవును మాధవి, నేను ఒక్క నిమిషం మిస్ అయినా జీవితంలో చాలా పోగొట్టుకున్నట్టు అవుతుంది. అందుకే ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని ఫోన్ ఆఫ్ చేశాను. నా జ్ఞాపకాల లైబ్రరీలో మరికొన్ని మధురమైన క్షణాలని దాచుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. రాజా, మరి చందుని ఇంటికి రమ్మని పిలవలేకపోయావా? ఎలాగూ కొద్ది రోజుల తర్వాత తనే వస్తానని చెప్పింది కదా. లేదు మాధవి, చందు ఆ ఇంట్లో తన వాళ్ళ మధ్య చాలా సంతోషంగా ఉంది. నేను రమ్మని పిలిస్తే వస్తుంది, కానీ తన ఆనందాన్ని నేను లాక్కొచ్చినట్టు అనిపిస్తుంది. ఏమో, తనని రమ్మని అయితే పిలవలేకపోయాను. అయినా తను వచ్చినా రాకపోయినా నాతో కొన్ని గంటలు నవ్వుతూ గడిపిందిగా. ఈ ఆనందం నాకు చాలు. పోనీలే రాజా, ఏదో రకంగా నువ్వు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. సరే, నాకు బాగా నిద్రొస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. ఏమండి, ఏమండి, లేవండి, లేవండి, టైం అవుతోంది. దేనికి టైం? ఏమండి, దేనికి టైం అంటారేంటి? ఈ రోజు మీటింగ్ ఉంది, 9 గంటలకల్లా వెళ్ళాలి అని చెప్పారు కదా. ఇంకా టైం ఉందిగా. ఆల్రెడీ టైం 8 అయిందండి. మీరు ఎప్పుడు రెడీ అయ్యేది, ఎప్పుడు వెళ్ళేది? 8? ఏంటి, టైం 8 అయిందా? ఓ మై గాడ్, 7 గంటలు లేపంటే 8 గంటలు లేపుతావా? 6 గంటల నుంచి లేపుతుంటే లేవలేదు, మళ్ళీ ఇప్పుడేమో నా మీదే దబాయింపు. చందు, అమ్మా చందు. ఏం డాడీ? ఏంటమ్మా ఇది?
ఈ డ్రెస్ మీదకి ఈ కలర్ టై ఎప్పుడైనా వాడామో చెప్పు. వేరే దిగు. ఆ టైకి ఏమైంది? బాగానే ఉంది కదా. ఇది చాలా హాట్ కలర్ అయిపోయింది జయంతి. నేను వెళ్లే మీటింగ్ కి చాలా మంది వస్తారు. అయితే ఇది కట్టుకుంటే మీటింగ్ లో చాలా మంది నన్ను చాలా విచిత్రంగా చూస్తారు. మీకు లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలియవండి. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంటుంది. నాకు ట్రెండ్ కి తగ్గట్టుగా మారడం సూర్య నాకు ఎప్పుడో నేర్పింది. సూర్య చెప్పిందే నేను ఫాలో అవుతూ ఉంటాను. ఏ పార్టీకి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆఫీషియల్ మీటింగ్స్ కి ఏ డ్రెస్ మీద ఏ టై కట్టుకుంటే బాగుంటుంది, ఇవన్నీ సూర్యకి చాలా బాగా తెలుసు జయంతి. డాడీ ఇప్పుడు అదంతా ఎందుకు? అమ్మ చెప్పింది వేసుకోండి. రోజు రోజుకి ఫ్యాషన్ మారిపోతూ ఉంటుంది. అమ్మ కూడా ఎన్నో మీటింగ్స్ అటెండ్ చేసింది కదా, అమ్మకి బాగానే తెలుసు. మీ అమ్మ వెళ్లే మీటింగ్స్ వేరు, ఇది వేరు. ఇందులో సూర్య చెప్పిందే కరెక్ట్. ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మన డ్రెస్ చాలా డీసెంట్ గా ఉండాలి. హార్డ్ కలర్స్ వేసుకోకూడదు. అందుకే లైట్ కలర్సే బెస్ట్. అంటే నాకేం తెలీదు, నేనెందుకు పనికిరానంటారు అంతేనా? నేను అలా అల్లనే జయంతి. నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? జనరల్ గా ఫ్యాషన్స్ గురించి మాట్లాడుతున్నాను. పెళ్లికి వెళ్ళాలంటే పట్టు చీరలో వెళ్తారు. ఆ చీరలో ఎంత బ్రైట్ గా ఉంటే అంత కళగా ఉంటారు. ఆఫీస్కి అంత బ్రైట్ కలర్స్ వేసుకెళ్తారా? అయ్యా మహానుభావ, నాకు అక్క అంత ఆలోచన శక్తి లేదు. ఏదో నాకు నచ్చింది చెప్పాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే వదిలేయండి. ఇక నుంచి మీ డ్రెస్సుల విషయంలో ఇన్వాల్వ్ అయితే అప్పుడు అడగండి. అమ్మా ఇప్పుడు నేనేమన్నాను చందు? మీ అమ్మ అలా ఫీల్ అవుతుంది. మీరు అనాల్సినవన్నీ బాగానే అన్నారు డాడీ. మళ్ళీ ఏం తెలియనట్టు నేనేమన్నాను అంటారు. చూడండి అమ్మ ఎంత హర్ట్ అయి వెళ్ళిందో. ఏ ఆ డ్రెస్ మీదకి టై వేసుకుంటే ఏమవుతుంది? అక్కడ మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటారా? మీటింగ్ కి రావద్దని పంపించేస్తారా? చెప్పండి. అది కాదమ్మా, ఇప్పుడు నేనేమన్నానని? ఈ డ్రెస్ కి టై ఎంత డీసెంట్ గా ఉండదు అన్నాను, అంతే కదా? అలా అంటే అమ్మకి ఎందుకు కోపం వస్తుంది? అయినా ఆ అమ్మతో ఈ అమ్మని ఎందుకు కంపేర్ చేస్తారు? తప్పు కదా? బా, నేనేదో మాట వరుసకన్నానమ్మా. మాట వరుసకి అన్నానని మీకు అనిపిస్తుంది. ఆ మాటకి ఇక్కడ ఈ అమ్మకి కోపం వచ్చింది. అని ఏంటి డాడీ మీరు ఏదనిపిస్తే అదలా బ్లైండ్ గా అనడమేనా? ఎదుటి వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో ఆలోచించరా? మీరన్న దానికి నాకే కోపం వచ్చింది. ఇక అమ్మ కోపం రాదా? అది కాదమ్మా. ఏమీ లేదు, మీరమ్మ సెలెక్ట్ చేసిన ఆ టై వేసుకుని వెళ్ళండి, అంతే. నాకు ట్రెండ్కి తగ్గట్టుగా మారడం సూర్య నాకు ఎప్పుడో నేర్పింది. సూర్య చెప్పిందే నేను ఫాలో అవుతూ ఉంటాను. ఆఫీషియల్ మీటింగ్స్ కి ఏ డ్రెస్ మీద ఏ టై కట్టుకుంటే బాగుంటుంది, ఇవన్నీ సూర్యకి చాలా బాగా తెలుసు జయంతి. మేడం ఏంటి? మేనేజర్ గారి ఫైల్ మీద సంతకం కావాలన్నారు మేడం. ఇక్కడ పెట్టెళ్ళొచ్చు కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఇవ్వు, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. సార్ ఫైల్ ఇది మేడం గారు అక్కడ పెట్టేసి వెళ్ళమన్నారు సార్. వెంటనే పంపించాలని చెప్పాను కదయ్యా. నేను చెప్పేలోపే నన్ను తిట్టి పంపించారు సార్. సరే, నేను మాట్లాడతాను,
నువ్వు వెళ్ళు. ఓకే సార్. మే కమిన్ మేడం. రండి. మేడం, ఆ ఫైల్ వెంటనే ఆడిటర్ గారికి పంపించాలి. సంతకాలు కావాలి. ఓ, ఏమైంది మేడం? ఎందుకో చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఆ, ఆ, అదేం లేదు. మేడం, ప్రొడక్టివిటీ కౌన్సిల్ సెమినార్లో కృష్ణ గారి స్పీచ్ చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు మేడం. ఓ, అలాగా. మామూలుగానే ఆయన చాలా బాగా మాట్లాడగలిగిన వ్యక్తి. సెమినార్లో బ్రహ్మాండంగా మాట్లాడారట. ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత 10 నిమిషాల పాటు అందరూ నిలబడి క్లాప్స్ కొట్టారట. రవీంద్ర గారు కూడా సెమినార్కి వెళ్ళారు కదా, ఆయన చెప్పారు. ఓకే. మేడం, మీరు లంచ్కి వెళ్ళరా? టైం 1:30 అయింది. లేదండి, ఈరోజు వెళ్ళడం లేదు. ఎందుకో మేడం? ఎందుకంటే లంచ్ నేను తెచ్చాను కాబట్టి.